అటు జనాదరణ ఇటు కార్యకర్తల నమ్మకాన్ని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడ్డ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసేది లేక అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు. కావలి నియోజకవర్గం బోగోలు మండల టీడీపీ అసత్యాల విమర్శలను తిప్పికొట్టిన వైసీపీ మండల కన్వీనర్ మధ్యబోయిన వీరరఘు మాట్లాడుతూ తెలుగుదేశంకు ఒక్క ఓటు మెజార్టీ వచ్చినా తాను రాజకీయ సన్యాసానికి సిద్ధమని సవాల్ విసిరారు. యువత అధ్యక్షులు మేకల శ్రీనివాసులు, సీనియర్ నాయకులు తుమ్మల రమణయ్య, ఉప్పాల మాచర్ల, ఏకే సుందర్రాజ్, మల్లి మోహన్ రావు, కోపిశెట్టి వెంకయ్య, సూరపనేని శ్రీనివాసులు, నాయబ్ రసూల్, నవాజ్, మనం భాష, షమీవుల్లా, ఆవుల దావీద్, గోగుల రాజయ్య, దేవరకొండ భాస్కర్, బొంత సుధీర్, పోతల ప్రసాద్, గోమటం రాజా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి విశ్వనాథరావుపేట పంచాయతీ నుంచి కొంతమంది తెలుగుదేశం పార్టీ అభిమానులు చేరడం జరిగింది. దాన్ని ఉద్దేశించి మేము మాట్లాడటం జరిగింది. అయితే నిన్న పాపం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనరు చాలా చక్కగా నటించాడు. అది ఈ మాట ఎందుకు అంటున్నానంటే, సహజంగా ఆయన కోపం రాదు. చాలామంది చెప్తుంటారు, మీ కన్వీనర్ సంగతి ఏంటంటే వాడికి రోషం లేదా, వాడితో మనం ఏం చేస్తాం, అందుకని రోషం లేని వాడికి మోసమే లేదని. అతనికి ఎప్పుడు రోషం రాదు, కోపం రాదు. కాకపోతే అధిష్టానాన్ని మెప్పించేదానికోసంగా చాలా చక్కగా కోపం వచ్చినట్టు ఊగిపోతా బల్లలు సరస్తా భలే నటించాడు. ఆయన నటనా సౌకర్యానికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే, నేను చెప్పింది ఏంటంటే, అక్కడ మాట్లాడుతూ ఎక్కడో దారిని పోయే వాళ్ళని తీసుకొచ్చి కండ వేసి వైసీపీకి బిగ్ షాక్, వైసీపీ కన్వీనర్ బోగోలు మండల కన్వీనర్ వీరరఘుకి షాక్ అని వార్తలు రాస్తున్నారయా. ఈ వార్తలు రాసే పచ్చ మీడియా అయితేనేమి, మళ్ళా నొక్కి చెప్తున్నా, ఈ వార్తలు రాసే పచ్చ మీడియానైతేనేమి మళ్ళా చెప్తుండా, కావ్య కృష్ణారెడ్డి చేసిన కుక్క బిస్కెట్లు తినే పచ్చ మీడియా వాళ్ళలారా అని చెప్పి నేను మాట్లాడింది వాస్తవం. దానికి కట్టుబడి ఉన్నా ఈరోజు కూడా. ఎందుకంటే ఈ మాట అనేది ఈరోజు మా పార్టీలో నుంచి టీడీపీలో ఉన్నట్టు మీరు రాసుకుంటున్న వార్తలు ఏవైతే ఉన్నాయో, ఒక్కరికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉన్నట్టు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు కానీ, వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయినట్టు కానీ మీరు కానీ నిరూపిస్తే, చాలా మీరు కానీ నిరూపిస్తే మీరు చెప్పిన దానికి నేను సిద్ధం. రెండోది, ఆయన నిన్న చెప్పాడు, వాళ్ళు మా తెలుగుదేశంకు సంబంధం లేదు, ఎవరు ఈ భాస్కర్ అన్నాడు. ఇదిగో చూసుకో, ఎవరో ఈ భాస్కరు, నీ పక్కనే కూర్చో ఉన్నావు నాగేశ్వరరావు, చూడు బాగా, ఓ పక్క నువ్వు, ఓ పక్క పెద్దలు 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు. నెక్స్ట్ మీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేదా రవిచంద్ర గారితో దేవరకొండ భాస్కర్ ఫోటో. ఇప్పుడు కూడా మీ పార్టీ కదా. తర్వాత బాగా చూడు నాయనా, బాగా చూడు, దేవరకొండ భాస్కర్ రావు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్డు నెంబరు 28657111. ఇది దేవరకొండ భాస్కర్ రావు గారి సభ్యత్వం. నెక్స్ట్ దేవరకొండ వరుణ్ వాళ్ళ అబ్బాయి, ఆయన సభ్యత్వ కార్డు 70498975. ఇది వాళ్ళ హిస్టరీ. ఇప్పుడు కూడా వాళ్ళు తెలుగుదేశం కాదని చెప్తావా? మీ వాళ్ళకి ఇదే చెప్పుకుంటారు, అబ్బే వాళ్ళు మన పార్టీ వాళ్ళు కాదనా, మన వాళ్ళు ఎవరు బాగాలేదు, వాళ్ళు డూప్ చెప్పారని. కావ్య కృష్ణారెడ్డి గారు, మీరు కూడా మీ వాళ్ళు చేసే చూస్తుండే ఈ విధంగా నిన్ను కూడా మోసం చేసేస్తారు. ఇవన్నీ చూసుకోండి, ఎవరిని చేజారిపోనీయకుండా జాగ్రత్త చేసుకోండి కావ్య కృష్ణారెడ్డి గారు. ఇకపోతే చాలా మాట్లాడాడు, ఊగిపోయాడు, చాలా విషయాల మీద ఆయన మాట్లాడాడు. బోగోలు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి మీద మాట్లాడాడు. బోగోలు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జీతాలు తెచ్చుకుంటున్నామని మాట్లాడాడు. పెడతాం. ఆయన ఎమ్మెల్యే గారు భూముల గురించి మాట్లాడాడు. ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఎమ్మెల్యే గారు భూములు ఆక్రమించారు అని చెప్పాడు. ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు నేను. ఎమ్మెల్యే గారు అక్కడ భూములు 10 ఎకరాలు రామిరెడ్డి సాకేత్ రెడ్డి మీద కొన్నది వాస్తవం. నీకు దమ్మునే ఆ 14 ఎకరాల్లో 1 సెంటు ప్రభుత్వం ఉన్నా, 1 సెంటు పొరం పోకున్నా, 1 సెంటు అక్రమంగా ఉన్నా నువ్వు చెప్తే దేనికి చెప్తే దానికి సిద్ధం. నేను ఈరోజు చెప్తున్నా, ఈరోజు వరకు నేను మాట్లాడలా.
చెంచులక్ష్మీపురంలో 473 సర్వే నెంబరు, చెంచులక్ష్మీలో సబ్ 470 సర్వే నెంబర్, గుంట పోరంబోకు ఎవరు ఆధీనంలో ఉందనా? నీతులు చెప్పేవాడు అయ్యా, ఎవరు స్వాధీనంలో ఉంది నాయన? వేరే సర్వే నెంబర్ వేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని నువ్వు అనుభవిస్తున్నావు నాయన. నీ పార్టీని ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు అడ్డం పెట్టుకొని నువ్వు మా గురించి, మా నాయకుడి గురించి విమర్శించే స్థాయి నీదే. నీ స్థాయి ఏంది? ఈరోజు ఇంకా చెప్పాలి పాపం, చాలా చెప్పాలి. ఆయన మా పార్టీ గురించి చాలా చెప్పాడు. మా పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి చేరిన వాళ్ళంట ఆయన కాడ పోయి మొరపెట్టుకుంటున్నారంట. తెలుగుదేశం పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఆయన దగ్గరికి పోయి మేము కష్టాలు పడతా పెట్టుకుంటున్నారంట. తెలుగుదేశం పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు నీకు చెప్పుకుంటున్నారేమో మాకు, కానీ భోగోళంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ అన్ని దగ్గర మొరపెట్టుకుంటున్నారు ఆయన. ఈ మహానుభావుడు ఎప్పుడు పోతాడా, మా పార్టీ ఎప్పుడు బాగుపడుతుందని. నీకు దమ్ముంటే మీ పార్టీలో ఉన్న నాయకులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టు. మీ పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయో నేను చెప్పను, జనాలకు మరి తెలుసు కాబట్టి అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టు. చాలా కట్టగలవా? రెండోది, బా కప్పరాలు చెప్పుకాడున్న గ్రావులంతా గుంటలు పడిపోయి కడుపు మండిపోతుందంట ఆయన. అడుగు కావ్యకృష్ణారెడ్డిని, అన్నా నువ్వు ఫిషింగ్ ఆర్గర్ తోలిన గ్రావులు ఎక్కడదనా, ఎక్కడి నుంచి తోలేవనా, ఎంత సెస్ కట్టావనా, దానికి ఎంత లీజు కట్టావనా, ఎంత గవర్నమెంట్కి డబ్బులు కట్టావనా? అడుగు కావ్యకృష్ణారెడ్డి చెప్పమని. ఈరోజు ఫిషింగ్ హార్బర్కి తోలిన గ్రావులు తెప్పనించా కాదా? తెప్పనించి అయితే ఎంత దానికి సెస్ కట్టాడు, ఎంత గ్రావెల్ తోలాడు, మైనింగ్కి ఎంత కట్టాడు? కావ్యకృష్ణారెడ్డి చెప్పను. మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? అవినీతి అక్రమాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి పుట్టంట. మా పార్టీలో మా నాయకులు ఎంత అవినీతి చేశారో, ఒక పెద్ద ఆయన పాపం చనిపోయాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఆయన పేరు నేను చెప్పను, కానీ మా ఊరు ఏదో ఆయన ఒక మాట చెప్పాడు ఆయన గురించి, చనిపోయిన ఆయన గురించి. నీ గురించి చెప్పాలంటే పుంకాలుగా చెప్పుకుంటున్నారు నాగేశ్వరరావు. నీ గురించి చెప్పాలంటే నీరు చెట్లు నువ్వు చేసిన అవినీతి, ఎన్ని కోట్లు సంపాదించావో, గురించి చెప్పాలంటే పుంకాలుగా చెప్పుకుంటున్నారు నాగేశ్వరరావు. నీ గురించి చెప్పాలంటే నీరు చెట్లు నువ్వు చేసిన అవినీతి, ఎన్ని కోట్లు సంపాదించావో, బిఎం ఛానల్ దగ్గర నుంచి ఎస్విపిఎం ఛానల్ దగ్గర నుంచి పని చేయకుండా డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. పక్క వాళ్ళు కూడా లేకుండా పార్టీలో తరివేసినటువంటి వ్యక్తివి నువ్వు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించో లేదా మా శాసనసభ్యుల వారి గురించో విమర్శించే స్థాయి నీకు. ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, బల్లగుద్ది పాపం లేని ఆవేశం తెచ్చుకొని కావ్యకృష్ణారెడ్డి కోసం నటిస్తూ బల్లగుద్ది చెప్పాడు ఆయన. ఈ మండలంలో భారీ మెజార్టీ తీసుకురాబోతున్నాం, కావ్యకృష్ణారెడ్డి గారిని గెలిపిపోతున్నాం అని. మండలం గురించి మాట్లాడుకుందామా, పంచాయతీ గురించి మాట్లాడుకుందామా, నీ బూత్ గురించి మాట్లాడుకుందామా? చాలా. నీ ఓటు విశ్వనాథపేట పత్తూరులో ఉంది, నీవు నివాసం ఉండేది భోగోలు పంచాయతీలో. 193వ బూత్లో నువ్వు నివాసం ఉంటున్నావు. 193వ బూత్లో నువ్వు నివాసం ఉంటున్నావు. అదేవిధంగా పత్తూరులో 191లో నీ ఓటు ఉంది. ఈ 2 బూతుల్లో మండలం అంతా వదిలేద్దాం, పంచాయతీలు కూడా వదిలేద్దాం. ఈ 2 బూతుల్లో ఏదైనా ఒక్క బూత్లో నువ్వు కానీ ఒక్క ఓటు మెజార్టీ తెచ్చినా నేను రాజకీయ సన్యాసానికి సిద్ధం. నువ్వు సిద్ధమా? మేము కోరుకునేది కూడా దేవుణ్ణి ఏంటంటే, శివరాత్రి రోజు శివ సాక్షిగా చెప్తున్నా, మాలపాటి నాగేశ్వరరావే తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా ఉండాలా. ఇదే విధంగా వాళ్ళ పార్టీ ఇట్లాగే దినదినాభివృద్ధి చెందాలా. మా పార్టీకి అన్ని సర్పంచులు, అన్ని ఎంపీటీసీలు ఎట్లా గెలిచామో రేపు రాబో ఎన్నికల్లో కూడా గతంలో కన్నా ఎక్కువ మెజార్టీ తీసుకురావాలని అంటే మాలపాటి నాగేశ్వరరావు గారే తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా ఉండాలా. ఎందుకంటే ఆయన పాపం మండల కన్వీనర్ కదా, చాలా పెద్ద స్థాయి అయింది. మండలాన్ని అంతా శాసిస్తాడు. అటు విశ్వనాథ పంచాయతీ, భోగోలు పంచాయతీ 2 మేజర్ పంచాయతీలు. 2 మేజర్ పంచాయతీల్లో రేపు పొద్దున ఎన్నికల్లో చూడబోతున్నాం. ఆయన 50 మెజార్టీ కూడా చూడబోతున్నాం. మళ్ళా చాలా 191వ బూత్ నీ ఓటు ఉండేది. ఆ బూత్లో కానీ నువ్వు నివాసం ఉండేది 193వ బూత్ భోగోలు పంచాయతీ, అక్కడ కానీ
నీ పక్కన కూర్చున్న చెంచాలు కానీ ఆ చెంచాలు కూడా చెప్తున్నా నేను, ఒక వార్డు మెంబర్ని ఒక ఊళ్ళో గెలిపించుకొని చెంచాలు కూడా మద్యం సేవించి ఏంటి మాట్లాడటం కరెక్ట్ కాదు. వీళ్ళందరూ కూడా మీ వార్డుల్లో ఎక్కడైనా ఒక్క ఓటు మెజార్టీ తెచ్చినా లేదా ఒక పంచాయతీ వార్డు మీరు గెలుచుకున్నా మేము రాజకీయ సన్యాసానికి సిద్ధం. మీరు సిద్ధమా? మొన్న జరిగినటువంటి కార్యక్రమం, ఆ ర్యాలీని చూసి, ఆ పార్టీలో చేరినటువంటి చూసి మరి కడుపు మండింది అనుకోవాలో లేక నిరాశ నిస్పృహలకు లోనయ్యారు అనుకో మాకైతే తెలియదు. కానీ వాళ్ళు మాట్లాడిన భాష, మాట్లాడిన వ్యవహారం మంచి పద్ధతి కాదు. మేము ఈరోజు పక్కా ఆధారాలతో సహా మేము చూపిస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను ఒక్కరినైనా మీ పార్టీలోకి తీసుకెళ్ళి, ఆ రోజు మాకు చెప్పాడు ఆయన యజ్ఞండ్రిక మాజీ సర్పంచ్ పేరు ఈయన తెలియలే, మాకు తెలుసుతాను. ఆయన పేరు కూడా తెలియదు. యజ్ఞండ్రిక మాజీ సర్పంచ్ అన్నాడు కానీ ఆయన పేరు కూడా ఈయన తెలియదు. ఆయన పేరు దేవదానం. ఆయన ఏదో వీళ్ళ పార్టీలోకి స్వచ్ఛందంగా చేరితే మేము బలవంతంగా కండ వేసాం. స్వచ్ఛందంగా చేరేమోనంటే మా దగ్గరకు వచ్చి కండ వేయించుకున్నాడు ఆయన. బలవంతంగా అర్ధరాత్రి తీసుకెళ్ళి కండ వేసింది మీరు. రెండో మాట, నా ఇంటి చుట్టూ ఉండేవాళ్ళు ఎవరో బలహీన వర్గాల వాళ్ళు పోయి పార్టీలో చేరితే వాళ్ళు మేము భయపెట్టామంట. ఒక్కరిని మీడియా ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని భయపెడుతున్నారనో మమ్మల్ని బలవంతం చేస్తున్నారనో ఒక్క చేత చెప్పి, అదేవిధంగా నేను చెప్పిస్తా. ఆ రోజు మీరు వాళ్ళు ఏ విధంగా మభ్యపెట్టి అక్కడికి తీసుకెళ్ళారు, వాళ్ళకి ఏ విధంగా కండవాళ్ళు చెప్పారు, అక్కడ ఉన్న వాళ్ళకి తీసుకొచ్చి నేను ప్రెస్ మీట్ పెడతా. చాలా నువ్వైతే మేము బెదిరామని చెప్పిన మరో క్షణమే అక్కడ పొందని వచ్చి ఏ విధంగా మభ్యడింది అక్కడ తీసుకెళ్ళి కండవాళ్ళ చేత ఏ కండ వేపి ఇస్తా చెప్తున్నా. మీ ఆటలు సాగవు, మీ పని అయిపోయింది. ఆ మాట మేము చెప్పేది తెలుగుదేశం నాయకులే చెప్తున్నారు. ఈశ్వరావు ఉన్నంత వరకు ఇంతేనాయా ఈ పార్టీ ఎదగని అని చెప్పి తెలుగు పార్టీ నాయకులు పుంకాను పుంకలుగా 4-5 ఆఫీసులు పెట్టి 4 గెలుకుని మాట్లాడుకుంటూ అందరినీ తీసుకుని మమ్మల్ని అంతా ఐక్యంగా కుటుంబం అంతా ఎట్లయితే ఐక్యతగా ఉందో అదే ఐక్యతగా మేము కూడా ఉన్నామని చెప్పి మీ కావ్యకృష్ణారెడ్డికి చెప్తామే. అప్పుడన్నా నీ ఆశ ఫలిసద్ది, నీ కోరిక నెరవేరద్ది, నీ మనసులో ఏదైతే వాంఛ ఉందో ఆ వాంఛ తీర్చుకుంటావు. అప్పుడు దాకా మాట్లాడొద్దని చెప్పి నా శ్రమ చేస్తాను. పత్రికా సమావేశానికి విచ్చేసిన గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భోగల్ మండల కన్వీనర్ మధ్యమైన రఘు గారికి, మేకల శ్రీను గారికి, మాచలన్న గారికి, తుమ్మరామన్ గారికి, ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అలాగే పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజు తెలుగుదేశం పార్టీ వారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. బోగోలు గ్రామంలో ఉన్న గ్రావెల్ని అక్రమంగా తరలించేస్తున్నారు అని చెప్పడం జరిగింది. అయా మేము అడుగుతున్నాము, మరి ఫిషింగ్ హార్బర్ జువల్లీలో జరిగే ఫిషింగ్ హార్బర్ కాంట్రాక్టర్ ఎవరు? మరి అక్కడ ఉన్న గ్రావెల్ తోలింది ఫిషింగ్ హార్బర్కైనా కాదా? మరి తద్వారా అక్కడ ఉన్న గ్రామంలో తీసుకుపోయిన గ్రావెల్ అందరినీ లబ్ధి పొందింది కృష్ణారెడ్డి కాదా? మీకు తెలియదా కృష్ణారెడ్డి గారు అక్కడ కాంట్రాక్టర్ అని? ఆ తోలుకున్నప్పుడు మీరు ఎందుకు ఆపలేకపోయారు? కృష్ణారెడ్డి గారు కాబట్టి మీరు ఆపలేకపోయారు. 2, మీరు చెప్తున్న ఈ కావ్య కృష్ణారెడ్డి గారికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జువాలజీ డిపార్ట్మెంట్ వారు 4/7/2023 షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ షోకాజ్ నోటీసు సారాంశం ఏమిటంటే, మీరు అక్కడ చేసిన మైనింగ్కి సంబంధించి ఎటువంటి సెస్ చెల్లించకుండా మీరు అక్కడ ఉన్న క్వారీ అంతా తవ్వి మీ యథేచ్ఛగా వాడుకున్నారనేది దీని సారాంశం. దీని ద్వారా మీరు కోట్ల రూపాయల డబ్బును వెనకేసుకొని అక్రమ సంపాదించారనేది దీని ఉద్దేశం. మీకు అక్కడ క్వారీ లైసెన్స్ ఇచ్చిన తర్వాత మీరు
ఎటువంటి ట్రాన్స్పోర్ట్ పర్మిషన్లు ఇవ్వలేదు. మీరు అసలు ఎంత తోలేరు అనే దాని మీద ఇన్స్పెక్షన్ చేసి జువాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తేల్చింది ఏమంటే, మీరు 1015 సర్వే నంబర్ గట్టుపల్లి ఇక్కడ 8,92,211 యూనిట్ల కరెంట్ని వాడడం జరిగింది. దీని ద్వారా మీరు 12,43,770 క్యూబిక్ మీటర్ల మెటీరియల్ని క్రమంగా ప్రభుత్వ మెటీరియల్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ గ్రావెల్ గురించి మీరు ఏదేదో మాట్లాడుతున్నారే, ఇంత ప్రభుత్వ సొమ్ముని అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించిన కృష్ణారెడ్డి ఏ విధంగా పెద్ద మనిషి అని మేము అడుగుతున్నాం. మీరు మీ కింద ఉన్న విషయాలను వదిలేసి ప్రజల మెప్పు కోసం, తెలియని వాళ్ళ మెప్పు కోసం మీరు ఏదంటే అది మాట్లాడుతున్నారే కానీ ఈ విషయం మీద మీ సమాధానం కోరుతున్నాం. మీకు ఈ షోకాజ్ నోటీసు ఇచ్చారు కదా, మరి దీని సమాధానం మీరు చెప్పారా? మరి ఇది జరిగింది వాస్తవమా కాదా? మీరు మీ కావ్య కృష్ణారెడ్డి గారు అక్రమ మైనింగ్ చేశారా చేయలేదా? ఇవన్నిటిని వదిలేసి మన మండలంలో 16 పంచాయతీల్లో ఒక్క పంచాయతీ అయినా మీరు గెలవగలిగారా? ఎక్కడైనా మీ ప్రాబల్యం ఉందా? మీరు చాలా కొద్ది పరిస్థితి మీది, మీరు చాలా గొప్పగా ఎలివేట్ చేసుకుంటున్నారు. అంతకు మించి ఏం లేదు. వాస్తవంగా భోగోలు మండలం ఎప్పుడు వైఎస్ఆర్సీపీ కంచుకోట. కాబట్టి మీరు జరిగిన ర్యాలీలు, మొన్న కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చేటప్పుడు ఒక ర్యాలీ చేశారు, అది చూత మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక ర్యాలీ జరిగింది. దీన్ని బట్టే ఈ మండలంలోని వాళ్ళందరూ చూశారు ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు అనేది. మా పార్టీకి అత్యధిక మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరి ఓటుతోటి మేము అత్యధిక మెజార్టీతో భోగోలు మండలంలో కానీ, కావలి మా ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని విజయం జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం. అలాగే నిన్న మా సోదరుడు పైడి హర్షని చూసి సంస్కారం నేర్చుకోవాలని అతను చెప్తున్నాడు. పైడి హర్ష గారు మీకు తెలియజేస్తున్నాం, మీరు పొద్దునట్టుంటారో తెలియదు, మధ్యాహ్నం ఎట్టుంటారో తెలియదు, రాత్రి ఎట్టుంటారో తెలియదు. మిమ్మల్ని చూసి మేము సంస్కారం నేర్చుకోవాలంటే అది మా వల్లే పని కాదు. సంస్కారం అంటే ఏందో మాకు తెలుసు. కాబట్టే ఇప్పుడు కూడా మేము సంస్కారం గల భాషలోనే మాట్లాడుతున్నాం. మీరు సోషల్ మీడియా గ్రూపుల్లో ఎంత సంస్కారవంతంగా పోస్టులు పెడుతున్నారో, ఏ విధంగా మీరు రాత్రి అయితే ఏ భాష మాట్లాడుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఎలక్షన్లా చేద్దాం, ప్రజల మెప్పు పొందుదాం, ప్రజల్లో ఎవరేందో నిరూపించుకుందాం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరుగా నా నమస్కారాలు తెలుసుకుంటూ, వైసీపీ నాయకులు మధ్యపేన వీరరావు గారికి, అలాగే కొన్న పార్టీ పెద్దలకు, నా మిత్రులకు, నా అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి నా నమస్కారం తెలుపుకుంటూ, మార్చి 6వ తేదీ 2024లో ఒక 2 రోజుల క్రితం దేవరకొండ వరుణ్ అనే నేను వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. నా తండ్రి దేవరకొండ భాస్కర్ రావు గత 45 సంవత్సరాలకు పైగానే టీడీపీలో పనిచేయడం జరిగింది. మన భోగోలు తెలుగుదేశం పార్టీ, నాకు తెలిసి అతని పేరు భోగోలు మండల కన్వీనర్ బీజేపీ నాగేశ్వరరావు గానే నాకు తెలుసు. మరి మీరందరికీ మాలపాటి నాగేశ్వరరావుగా మీకు తెలుసు. ఈ బీజేపీ నాగేశ్వరరావు అనే ఆయన వ్యక్తి నిన్న మాట్లాడుతూ, ఎవరి భాస్కర్ రావు, ఇతనికి టీడీపీకి ఏమి సంబంధం అని చెప్పి మాట్లాడిన వ్యక్తి బీజేపీ నాగేశ్వరరావు. అయ్యా, నీకు గుర్తుందో లేదో, నువ్వు మర్చిపోయి ఉంటావు, మీ నాయకులైనటువంటి మాజీ ఎమ్మెల్సీ రవిచంద్ర గారిని అడిగి చూడయా, దేవరకొండ భాస్కర్ అంటే ఎవరో మీకు చెప్తారు. 2003 విశ్వనాథరావుపేట పంచాయతీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉప సర్పంచ్గా దేవరకొండ భాస్కర్ రావు గెలిచిన విషయము అందరికీ తెలిసిందే. ఆ గెలుపు తర్వాత 2009 మీ పార్టీ నాయకులు వేద రవిచంద్ర గారు పిలిచి రాష్ట్ర ఇన్స్టిట్యూషనల్ అధ్యక్షుడిగా పదవిని కట్టబెట్టిన సంగతి మీకు తెలిసిందే.
మరి నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఎవరి భాస్కర్ రావు అన్నారు. మరి మీకు తెలియదా? మా కుటుంబంలో నీ ఒక సభ్యుడి కాదా? మా కుటుంబంలో జరిగిన ఏ ఫంక్షన్కి మీరు రాలేదా? ఈ భాస్కర్ రావు అనే ఎవరు అని అడిగావు. నిన్న జరిగిందంట ఒక హైటెక్ డ్రామా. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నిన్న హైటెక్ డ్రామా జరిగిందో లేదంటే విశ్వనాథరావుపేటలో జరిగిన ర్యాలీ గురించి మీకు ఎవరు చెప్పారో నాకైతే తెలియదు. వీడియోలు ఫోటోలు అన్నీ ఉన్నాయి. హైటెక్ డ్రామా ఒక పేటీఎం బ్యాచ్ అన్నావు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడావు? ఎవరు ఇక్కడ ఈ మండలకు సంబంధించిన కాదన్నావు. నేను ఏ గుడికి వచ్చినా ప్రమాణం చేస్తాను. బీజేపీ నాగేశ్వరరావు గారు, మీరు ప్రమాణానికి సిద్ధమా? ఏ ఒక్కడైనా సరే ఈ భోగోలు మండలం కాదు అని మీరు నిరూపించగలిగితే నేను రాజకీయాలు వదిలేస్తాను. ఎవరు దేవరకొండ భాస్కర్ రావు అన్నావు. 2016-17 ముసునూరులో పమిడి స్కూల్లో నీ కన్వీనర్ పదవికి ఎవరిని తీసుకెళ్ళావయ్యా నువ్వు? నీ కన్వీనర్ పదవికి ఎవరి కోసం రవిచంద్ర గారిని అడగమన్నావయ్యా? ఈ విధంగా నువ్వు మాట్లాడడం నీకు స్వభావితేనా అని అడుగుతున్నాను. అదేవిధంగా నిన్న మాట్లాడుతూ మధు ఎవరు అని మాట్లాడడం జరిగింది. ఎవరి మధు? బహుశా మీరు మధుని మాట్లాడుతున్నారు, మధు లేనట్టు మాట్లాడుతున్నారు, మాకైతే అర్థం కావట్లేదు. మధు అనే వ్యక్తి సుందరమూర్తి గారి మనవడు. 3 సార్లు వార్డు మెంబర్గా గెలిచిన వ్యక్తి. 3 సార్లు వార్డు మెంబర్గా గెలిచిన వ్యక్తి. మీరు అదే టీడీపీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో. మీరు ఏ పదవిలో మీరు ఉన్నారు? ఒక కన్వీనర్ పదవిలోనే మీరు ఉన్నారు. మీరా మా గురించి మాట్లాడేది ప్రెస్ మీట్లు పెట్టి? మీరా మా గురించి వేలు పెట్టి చూపించేది? పేటీఎం బ్యాచ్ హైటెక్ డ్రామా అన్నావు. హైటెక్ డ్రామా అంటే ఏందో, పేటీఎం బ్యాచ్ అంటే ఏందో మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా దయచేసి రాజకీయాలుగానే మాట్లాడండి. రాజకీయం అనేది రాజకీయంగా చేయండి. వ్యక్తిగత విషయాలు కానీ వస్తే మేము దేనికైనా సిద్ధమే. ఎక్కడికి రమ్మన్నా వస్తాం, ఏమి చేయమన్నా చేస్తాం. దయచేసి మరొకసారి ఈ విధంగా నన్ను కానీ నా తల్లి కానీ మాట్లాడితే మీకు పెద్దవాళ్ళు, నేను మాట్లాడకూడదు అవన్నీ. మీరు నా తండ్రి స్థానం అంత వయసు గల వ్యక్తే, మీరు నిన్న ఆ విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం అని సెలవు తీసుకుంటున్నాను.